హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలోని జుట్టు పోషకాలకు సంబంధించిన మరో రెమెడీ తోటి మీ ముందుకొచ్చానండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ జుట్టు పైన చాలా ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఎవరికి అయితే జుట్టు రాలిపోయి జుట్టంతా పలచబారిపోతుందో వారికి ఈ రెమెడీ అనేది చాలా ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీ అనేది యూజ్ చేస్తున్నట్లయితే మీ జుట్టును జీవితకాలం పెంచుకుని మీ జుట్టును ఆరోగ్యంగా దృఢంగా పెరిగేలాగా చేస్తుందండి. ఎంత పవర్ఫుల్గా పనిచేసి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్ ఈ రెమెడీ ప్రత్యేకత ఏమిటంటే వారం రోజుల్లో మన ప్రతిరోజు కూడా ఈ తయారు చేసిన రెమెడీ అనేది మీ తల పైన పెట్టుకుంటే కనుక ఈ రెమెడీలోని ఉన్న పోషకాలు అనేది మీ జుట్టులోకి చేరి జుట్టు రాలడం తగ్గిస్తుంది. మీ జుట్టు దృఢంగా పొడవుగా నల్లగా మారేలాగా పనిచేస్తుందండి. వారానికి 2 సార్లు మీ జుట్టుకి యూజ్ చేసినట్లయితే నెల రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీలైతే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ చేసే వల్ల నాకు అనేది చాలా సపోర్ట్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 3 బొబ్బాయి ఆకులు అనేది తీసుకున్నానండి. తీసుకునివి బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కనబడలేని పైన డస్ట్ ఉంటుంది కదా, మనం ఎప్పటికైనా హెయిర్కి యూజ్ చేసినప్పుడు ముందుగా మనకి వాష్ చేసుకుని యూజ్ చేయాలండి. ఈ విధంగా 3 బొబ్బాయి ఆకులు తీసుకున్నాను కదా, ఇప్పుడు వాష్ చేసుకుందాం వాటిని. మీరు ఇప్పుడు వరకు జుట్టు పెరగడానికి జుట్టు దృఢంగా నల్లగా అవ్వడానికి చాలా రకాలుగా వాడుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీ ఫాలో అయితే కనుక 7 రోజులు అంటే 7 రోజుల్లోనే మీ జుట్టు రాలే సమస్య నుండి తగ్గించుకోవచ్చు. అలాగే తిరిగి పెరగడానికి చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. మన బొప్పాయి ఆకులను మనకి అందుబాటులోనే ఉంటాయి కదండి, మనకి ఈజీగా కూడా దొరుకుతాయి. అలాగే ఇందులో ఉండే పవర్ఫుల్ గుణాలు కూడా మన జుట్టు పైన చాలా బాగా పనిచేస్తాయి. ఇది మన జుట్టు రాలడం తగ్గించడం కాకుండా లైఫ్ లాంగ్ మన తలపైన బట్టతల రాకుండా చేస్తుంది. కాపాడే శక్తి ఈ ఆకుల్లో ఉందండి. బొప్పాయి ఆకు జుట్టుకే కాకుండా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. డైరియా, టైఫాయిడ్, రక్త కణాలు తగ్గిపోవడం సమస్యలన్నీ కూడా నివారిస్తుంది. మన ఆరోగ్యానికి ఉండే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఏ కారణం లేకుండా జుట్టు ఊడిపోతుందో అనుకుంటారు కదా, అలాంటి ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు వచ్చేసి బొబ్బాయి ఆకులు మనం కట్ చేసుకున్నాం కదండి, అవి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలండి. ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చండి చాలా ఈజీగా తయారు చేసుకున్నారు, ఇందులో ఏముంది అనుకోవచ్చు. కానీ చాలా బాగా పవర్ఫుల్ రెమెడీ అండి ఇది. జుట్టు పైన చాలా బాగా పనిచేస్తుందండి. నిజంగా చెప్తున్నానండి, 7 రోజులు కనుక మీరు డైలీ యూజ్ చేస్తే కనుక 7 రోజుల్లోనే జుట్టు రాలి సమస్య తగ్గుతుంది. జుట్టు పొడవుగా దృఢంగా పెరుగుతుందండి. ఇది మాత్రం చాలా గ్యారంటీ, చాలా పవర్ఫుల్గా అనేది పనిచేస్తుంది. జుట్టు ఊడిపోతుందంటే మనకి ఒకే కారణం కదండి, జుట్టులో చుండ్రు అనేది ఉంటుంది కదండి. ఆ జుట్టు చుండ్రు వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది. ఆ హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోవడానికి ముందుగా మనం చుండ్రు అనేది తగ్గించుకోవాలి కదండి. ఆ చుండ్రు తగ్గిస్తుంది, మనకి హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది, దృఢంగా అవుతుంది, మనకి హెయిర్ అనేది సిల్కీగా ఉంటుందండి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి. వాటర్ చూడండి తెల్లగా ఉన్నాయి కదా, అవి కలర్ షేడ్ అయ్యేదాకా బాగా మరిగించుకోవాలి. ఆ ఆకులున్న రసం అంతా కూడా ఆ వాటర్లో దిగేలాగా చూసుకోవాలండి. చూడండి కొంచెం కలర్ అనేది షేడ్ అవుతుంది కదా, అప్పుడు వరకు మనకి ఇంకా మరిగించుకుని ఇంకా కలర్ అనేది షేడ్ అయ్యేదాకా అందులో ఉన్న రసం అంతా వాటర్లో దిగేదాకా బాగా మరిగించుకోవాలి. నేను ఈ తయారు చేసిన రెమెడీ అనేది ఫాలో అయితే కనుక మీ జుట్టు రాలే సమస్య నుండి చాలా వరకు తగ్గించుకోవచ్చండి. మన జుట్టులో ఉన్న చుండ్రు అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది లైఫ్లోనే ఇంకెప్పుడు మీకు ఇంకా రాదండి. రెమెడీ కనుక యూజ్ చేస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ అనేది మీకు ఇంకా జుట్టులోకి అనేది రాకుండా ఉంటుందండి. మీ జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది.
ఈ విధంగా బాగా తెరలు కాగుతున్నాయి కదండీ! వాటర్ అంతాని చూడండి ఎంత మరుగుతున్నాయో. ఆ మరగడంలోనే మనకి అందులో ఉన్న రసమంతా వాటర్‌లోకని దిగుతుందండి. ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా మరిగింది కదా! ఇలా మరిగించుకున్నాక ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది బాగా చల్లారనివ్వాలండి. చల్లారాక మనకి హెయిర్‌కనేది అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్‌కనేది ఎలాగ అప్లై చేసుకోవాలో మళ్ళీ ఆ వాటర్‌లో ఏ ఇంగ్రీడియెంట్స్ అనేది కలపాలనేది కూడా చూపిస్తానండి. ఇలాగా చల్లారింది కదా! ఇలా చల్లారాక ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి వాటర్ వేసుకుంటున్నానండి. ఏది పడకుండా కూడా మనం పెట్టుకోవచ్చు. లేదు అనంటే మీకు ఇబ్బంది ఏం లేదంటే అలాగన్నా ఉంచేసుకోవచ్చు అని స్ట్రైనర్ పెట్టి స్ట్రెయిన్ చేసుకున్నాను. అందులోకి ఒక స్పూన్ దాకా నేను కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆముదం వేసుకుంటున్నానండి. ఆముదం వేసుకుంటే హెయిర్‌కి అనేది చాలా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది. హెయిర్ అనేది పెరగడానికి ఉంటుందండి. బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వేసుకున్నాం కదా! ఈ విధంగా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుందామండి. కలుపుకొని ఇది హెయిర్‌కనేది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ముందుగా వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి. అది కూడా చిన్నది తీసుకున్నాను. తీసుకొని అందులోకి వాటర్ అంతా అందులో వేసుకోవాలండి. వేసుకున్నాక క్యాప్‌కొచ్చేసి సేఫ్టీ పిన్స్ తోటి హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకున్నాక మన తలకనేది స్ప్రే చేసుకోవచ్చండి. మనకి స్ప్రేయే కావాలనేది ఏం లేదు. ఈ విధంగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లేదు అనంటే ఆ వాటర్‌లో షాంపూ వేసుకొని మీరు హెడ్ చేసే ముందు మీరు తలస్నానం చేసే ముందు ఈ వాటర్‌లో షాంపూ వేసుకొని తలస్నానం చేస్తే హెయిర్ అనేది లాంగ్ పెరుగుతుందండి. అంతేకాకుండా హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది టిప్ అనేది అందరికీ వర్క్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి థాంక్ యూ ఫర్ వాచింగ్.